రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఆ రోజు మరో తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా స్థాపించడం, ఈరోజు కూడా మరో తెలంగాణ ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని మార్చవలసిన పరిస్థితి ఉంది. ఎందుకని చెప్పున్నా, ఈరోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఎంతవరకు న్యాయం చేసింది, మైనార్టీలకు ఎంతవరకు న్యాయం చేసింది, ఎస్సీలకు ఎంతవరకు న్యాయం, ఈరోజు ఉన్నటువంటి అగ్రవర్ణాలైనటువంటి రెడ్డిలకు మాత్రం ఈరోజు అధికారం కల్పించడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఇవాళ ఎంతమంది రెడ్డిలు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఈరోజు ముస్లింలు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రిజర్వేషన్ మావెన్ని మాకెన్ని అనే అంశం మీద క్లారిటీ ఇవ్వలేదు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వము. రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణ అంశం మీద మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు చేయబోయే పెద్ద పోరాటమే ఈరోజు ప్రజల లోపల చైతన్యవంతంగా చేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గొప్పగా చెప్పుకునే మరో జయలలిత, మరో సుష్మా స్వరాజ్, మరో మమతా బెనర్జీ లాంటి నాయకుల లాంటి గొప్ప నాయకుల పాటు కల్వకుంట్ల కవితమ్మ అనే పేరు కూడా యావత్ భారతదేశంలో వినబడుతున్న మాట వాస్తవం. ప్రపంచ దేశాలలో ఒక మహిళా శక్తి తలుచుకుంటే ఏమైనా చేస్తుందనే ఒక గొప్ప సంకల్పంతో రేపు మీరు ప్రజల లోపల చూస్తారు. ప్రారంభం ఇప్పుడైంది, అసలు సినిమా ఇప్పటికే కొంతమంది నాయకులకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఆమె పని చేసే విధానం, ప్రజల లోపల ఉండే విధానం ఏ విధంగా ఉందని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతవరకు ఉన్నది.